వింజమూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి పార్టీపై ఉన్న విమర్శలను ఖండించారు. టీడీపీ నాయకుల విమర్శలు అవాంతరమని, అంతర్గత అంశాలు వెలక్కావద్దని వారు చెప్పారు. మంజూరైన నిధులను ప్రజల కోసం సక్రమంగా వినియోగిస్తే వైఎస్ఆర్సీపీ కూడా అభివృద్ధికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. గత కాలపు పనితీరు, ఇప్పుడు జరిగిన కార్యకలాపాలపై స్పష్టత కోరుతూ ప్రభుత్వం ప్రతీకారాత్మక పట్టణ రాజకీయాలకు అవకాశం ఇచ్చుకోవద్దని చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ, మండల కన్వీనర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. టీడీపీ వాళ్ళ ప్రెస్ మీట్ లో మేమంతా ఒకటే, మేమంతా ఒకే వర్గం అని చెప్పి అన్నారు. మీరంతా ఒకే వర్గం అయినప్పుడు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారు? మీ అవిశ్వాసం పెట్టి ఎంపీటీసీలని క్యాంప్ రాజకీయం చేసి ఎంతమంది పోలీసులు పెట్టి ఎందుకు చేసినట్టు? మీ ఒకటే అయినప్పుడు కూర్చొని మీరు పార్టీ మీరు చూసుకోకుండా వైసీపీ వారి మీద అనప ఎందుకు వేసినట్టు? వైసీపీ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీ పెట్టిన ప్రెస్ మీట్ లోనే మీరే అర్థమయ్యేటట్టు సాక్షి పేపర్లో రాసిన విధంగానే మీరు అర్థమయ్యేటట్టు అందరూ చెప్పారు. ఎవరు ఏ గ్రూప్ అనేది మీరే అర్థమయ్యేటట్టు చెప్పారు. అది మీరు అందరూ తెలుసుకొని తెలుగుదేశం పార్టీ వారు మా తెలుసుకోవాల్సిన కోరు. మీరు మా టీడీపీ పార్టీ ఇబ్బంది లేవని చెప్పారు. వీళ్ళు ఒక్కరిలో టీడీపీ గెలిచిన ఉన్నారా? టీడీపీ ఎంపీసీ గెలిచిన ఒక్కరిలో ఉన్నారా? మీరందరూ కూడా మా పార్టీలో ఉండే అనైక్యతతో, అప్పుడు మా నాయకుడు చేసిన నిర్వాహకంతో మేము అప్పుడు ఇండిపెండెంట్ గెలిపాల్సి వచ్చింది. నిజంగా ఆ రోజు మాలో యూనిటీ ఉంటే మండలంలో పోటీ ఉండేది ఎంపీపీకి. అటువంటి మండలాన్ని మేమే సర్వనాశనం చేసుకొని ఈరోజు మీతో ఈ మాట పాల్సి వస్తుంది. వాస్తవంగా నిజంగా మీరు ఒక్కరినే టీడీపీ మీద గెలిచిన ఉన్నారా? ఎవరు లేరు కదా. ఈరోజు ఎలా మాట్లాడతారు మీరు? అవిశ్వాస తీర్మానం విషయంలో మీరే తాళాలు పెట్టుకుంటుంది, మీరే కనుమలు పెట్టుకుంటుంది. నిజంగా మీరు ఐక్యత ఉంటే 18 మీటింగ్ సమావేశాలు, మండల సమావేశాలు 10 సమావేశాలు జరగలే. ఏమే జరిగింది? ఒక్క అభివృద్ధి లేదు. 2 కోట్ల రూపాయల మండల గ్రాంట్ ఉంది. ఎందుకు మీరు ఖర్చు పెట్టలేకపోయారు? మీ నిజంగా ఐక్యత ఉంటే, మీరంతా ఒకే పార్టీ, ఒకే గ్రూప్ అయితే ఎందుకు వైసీపీ నిందలు చేస్తున్నారు? ఐక్యమత్య మాలో కూడా వచ్చింది. ఇప్పుడు మేము కూడా ఐక్యమత్య ఉంటాము. రాబోయే స్థానిక ఎన్నికలు పోటీ చేస్తాము. తిరిగి అన్ని ఎంపీటీసీలు అన్ని స్థానాలు మేము తెలుసుకుంటాము. మీరు ఒకటి చేయాలి. మీరు వాస్తవంగా మమ్మల్ని పెంచేదే కాదు, మీరు అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాము. జడ్పీ సభ్యుడిగా మా పార్టీ కార్యకర్త అందరూ కూడా అభివృద్ధికి ఇప్పుడు కూడా మేము అండగా ఉంటాము. ఇప్పుడు కూడా మా మీద బోధన కాకి పెట్టకండి. మీరు ఎవరు కూడా ఒరిజినల్ గా తెలుగుదేశం ఎంపీసీ ఎవరు లేరు. మీరు తెలుసు గత ఎన్నికల్లో తగిన పరిణామాలు మళ్ళీ అందరూ కూడా తెలుసు. నేను కూడా ఇండిపెండెంట్ గెలిపించే ఎంపీసీలో గిరివి పెట్టి మా పార్టీకి పైసలు వచ్చింది. ఏమైనా కాదనగలరా? దీన్ని ఎవరైనా కాదనగలరా? ఏ నాయకుడైనా కానీ ఆ రోజుల్లో మేము ఐకమత్యంగా ఉండి మా నాయకుడు చేసే పనికి, అప్పుడు మా ఎమ్మెల్యే, మా శాసనసభ్యులు చేసే పనికి మళ్ళీ గ్రూపులు పెట్టి, మా తగాదాలు పెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టబట్టి మేము ఈరోజు పార్టీ చేయాలి. ఈ పైసలు వచ్చింది. నేను అవిశ్వాసం లేదు, ఏమీ లేదు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా మీ పార్టీ అభివృద్ధి చేసుకోండి, మనల్ని అభివృద్ధి చేయండి. దానికి మా సహకారం ఉంటుంది. కానీ మా మీద నిందలు చేసేది మానుకోండి. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో తెలుగుదేశం నాయకులు మా తప్పేం లేదు, అంతా వైసీపీ కుట్రగా అభివర్ణించారు. ఆ విషయంలో వైసీపీ ఏ విధంగా కుట్ర చేసిందో తెలపకుండానే ఒక బురద జల్లే కార్యక్రమం, రాళ్ళు వేసే కార్యక్రమం లాగా చేశారు. వైసీపీ ఏ విధంగా కుట్ర చేసింది? తెలుగుదేశం ఏమన్నా విడదీసిందా? ఎంపీని, ఎమ్మెల్యే గారిని ఇంకేమన్నా జరిగిందా? అట్లా జరిగితే కుట్ర జరిగినట్టు. ఆడ తెలుగుదేశంలోని వర్గాలుగా ఏర్పడి నిన్న ఎంపీపీ అవిశ్వాస సమావేశంలో కానీ, అంతకుముందు జరిగిన పరిణామాలు కానీ, వాళ్ళ అంతర్గత
విషయం తప్పితే ఇందులో వైసీపీ కుట్ర ఎలాంటిది లేదు. ఈ విషయాన్ని అందరి సమక్షంలో పూర్తిగా 100% వైసీపీ కుట్ర లేదని ఖండిస్తున్నాము. అలాగే గత అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో 8 మంది ఎంపీటీసీలని అధికారం ఉంది, బలం ఉంది, అధికారులంతా సహకరిస్తున్నారు. అయినా కూడా 20 రోజులు 15 రోజులు వాళ్ళకి క్యాంపు రాజకీయాలు చేసి తీర్థయాత్రల రూపంలో వాళ్ళ పాపం ఎప్పుడు ఆ తీర్థయాత్రలు కూడా తిరిగి ఉండరు. అవన్నీ ఇప్పుడు వాళ్ళకి చూపించారు. అక్కడ కూడా వాళ్ళకి అంతా ప్రసాదాన్నాలు దేవుడి కైంకర్యంలో బాగా చేశారంట. అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సొంతంగా నిర్వహించుకొని అది దాంట్లో ఏమన్నా వైసీపీ కుట్ర ఉందా? 8 మంది ఎంపీటీసీలని తీసుకొని పోయేదానికి మా నాయకులు కానీ మేము కానీ సహకరించుంటే దానికి వైసీపీ కుట్ర అనుకోవచ్చు.